మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సముద్రం మండలం వెంకటాపురం గ్రామ ప్రజలు కొంతమంది రైతులు ఇక్కడ ఏదో వాళ్ళు తోటకి వ్యవసాయానికి నిమిత్తం మన పురుగుల మందు కొంచెం తీసుకునేసి క్రిమిసారక మందులు తీసుకున్న తర్వాత అది వాళ్ళు పంటకు వాడే సమయంలో అది కూడా కల్తీ ఉన్న విషయం గమనించేసి ఈరోజు క్రిమిసారక ఆఫీస్కి రావడం జరిగింది. మరిన్ని వివరాలు రైతుల దగ్గర తెలుసుకుందామండి. వచ్చేసి ఇక్కడ వెంకటాపురం గ్రామము ముఖ్యాంధ్రం మండలము అనంతపురం జిల్లా అండి. ఇప్పుడు మేము మన 17వ తారీఖున మా చెరువుకట్ట దగ్గర మన గ్రోమర్లో మొక్కజొన్న కోసం నేను మొక్కజొన్న వేసానండి 3 ఎకరాలు. దానికి సులువులేకి మందు వేయాలని చెప్పి పట్టేర గురికలని మన గ్రోమర్లో తీసుకున్నానండి. మన 17వ తారీఖు తీసుకున్నాను. ఓపెన్ చేసి వేస్తామని చెప్పని మూడగా దాంట్లో ఇసుక కనపడింది. నాకు డౌట్ వచ్చి ఇసుక నేను బిందులేకి వేసి నానబెట్టి చూశాను. మొత్తం అంతా 3 కేజీ నానబెట్టాను. మొత్తం అంతా ఇసుకే ఉందండి. ఇక్కడ కెమికల్ ఏమీ లేదు. అదే మన గ్రోమర్ కదా, ఇది మందు కదా, మరి ఎలా తీసుకొచ్చింది? అది కంపెనీ వాళ్ళని అడగాలి. కంపెనీ వాళ్ళని అడగాలి. మేము మొత్తం కంపెనీ వాళ్ళకి గ్రోమర్లో విచారిస్తుంటే మందు కొట్టింటే ఇసుక వచ్చింది. ఇది మొత్తం అంతా కల్తీనే ఉందండి. ఇసుక డైరెక్ట్ కనపడుతుంది కదండి. ఇప్పుడు మొత్తం అంతా మట్టే ఉంది. రైతులకు మట్టి చేసుకుంటే ఏమైనా రిజల్ట్ ఉందండి? అంటే ఫుడ్ ఎట్లా కల్తీ ఉందో ప్రతి ఒక్కటి కల్తీ పాలు కల్తీ రైతు మీరు మీ దాంట్లో కూడా కల్తీగా ఉందండి. దీన్ని మనం సులలేకి వాడతాము, మడికి మొక్కజొన్న సులలేకి వాడతాము, మొక్కజొన్నకు వాడతామండి. ఇది వాడడం వల్ల మనకి ఇది గ్రోతింగ్ వస్తుంది. కాకపోతే మొత్తం అంతా విసుక ఉందండి. ఈ కంపెనీ అండి. ఓకే, బ్యాక్ సైడ్ ఇప్పండి. ఇది మీరు వాడారు. ఇది వాడితే ఇలా ఇసుకొచ్చింది. మొత్తం అంతా మందు మీరు రైతుగా వాడినది. ఈ మందు వాడిన తర్వాత ఇలా ఇసుకొచ్చింది. అంతా ఓపెన్ చేస్తే దీంట్లో మొత్తం అంతా ఇసుకే ఉందండి. మరి వాళ్ళకి చెప్పారా? మేము అక్కడ గ్రోమర్ సెంటర్ లో పోయి కనుక్కుంటే ఇది అంతా ఇసుకే వస్తుంది, ఓన్లీ కోటింగ్ మాత్రమే ఇస్తారు, ఇసుక మాత్రం అన్నారు. సరే అండి, మీరు కోటింగ్ అంటున్నారు కదా, ల్యాబ్ టెస్ట్ చేద్దాం. ల్యాబ్ టెస్ట్ చేసి మీరు ఇచ్చేయండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఇచ్చి మేము హాఫ్ అవర్ బయట ఉన్నామండి. ఇవ్వలేదండి. రిజల్ట్ రేపు అని మర్నాడు గంట రమ్మని చెప్పారు. 2 days తర్వాత రిజల్ట్స్ వస్తాయన్నారు. కాకపోతే మేము ఇచ్చిన హాఫ్ అవర్ కే వచ్చి మళ్ళీ గ్రోమోర్ మేనేజర్ వాళ్ళు వచ్చి ఇక్కడ ల్యాబ్ లో వచ్చి మళ్ళీ వాళ్ళకి వచ్చి కలచడం వల్ల మతలబులు చేసుకోవడం లోపల ఏదో చేసుకుంటున్నారు. మాకు అర్థం కావడం లేదు. ఏదో జరిగిందని చెప్పేసి దీని చూస్తున్నారు రైతులు. అవునండి, మేము రైతులు నాశనం అయితే పర్వాలేదండి. రైతులకు 10 మందికి అన్నం పెట్టేవాడండి. 10 మందికి అన్నం పెట్టేవాడు. ఎంతమంది మోసమైనారు. ఇంకొకరు చెడిపోకూడదు అని చెప్పనే దీన్ని ఈ రోజు తీసుకొచ్చి మేము గట్టిగా చర్య తీసుకోవాలని చెప్పని ఇంతవరకు కూడా నిలబడి మేము మాట్లాడుతున్నాము. వాళ్ళు లోపల వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. మాకు తగిన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. చూసారు కదండి, ఇది ఈ రోజు ఏదైతే వీళ్ళు ఆ మందు తీసుకొచ్చిన వెంటనే ఇమీడియట్ గా ఈ రోజు ఆఫీస్ కు వీళ్ళు ఏదైతే తీసుకొచ్చే మన కింద ఆఫీస్ తీసుకురావడం జరిగింది. అక్కడ ల్యాబ్ టెస్ట్ కూడా ఇచ్చారు. అయితే దాని పూర్తి వివరాలు సేకరించి ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళ పురుగుల మందుకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో దాని గురించి పూర్తి వివరణ ఇచ్చేసి రైతులకి, అంటే కష్టపడే రైతు లేకుంటే ఎవరు మనం లేము, మనం తినే ఆహారం లేదు కాబట్టి అలాంటి ఆహారంలో బయట ఎక్కడెక్కడో ఫుడ్లో కల్తీ అనేది జరుగుతుంది. కానీ కష్టపడే రైతుకి ఆయన ఏ స్వార్థం ఆలోచించకుండా కేవలం మన ప్రజల కోసం ఎంతో వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళ దానికి ప్రజాదారుల కోసం వీళ్ళు ఫుడ్ మనం తింటున్నామంటే అది వాళ్ళ గురించే. కాబట్టి రైతు కూడా ఇలాంటి సందర్భం ఏర్పడడం ఆల్రెడీ ఎన్నో చోట్ల కల్తీ అనేది చూస్తున్నాం. కానీ వీళ్ళు వాడే మందు కూడా కల్తీ జరిగింది కాబట్టి ఈరోజు ఈ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి వివరాలు సేకరించి వాళ్ళకి తగిన న్యాయం ఇప్పటికే దాదాపు చాలా నష్టపోయాము. దాని పూర్తి వివరాలు సేకరించి నా నుండి ఇలా ఏ రైతుకు జరగకూడదు, అది పూర్తిగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు బుక్రాయ సముద్రం మండలం నుంచి కొంతమంది రైతులు ఇక్కడ నష్టపోయిన రైతులంతా మన దగ్గర సుమన్ టీవీ తెలియజేస్తున్నాం అండి.